మీ పక్షపాతానికి దండన ఇది. మీరు నరక యాతనను అనుభవిస్తారు పితామహ. నరక యాతనను అనుభవిస్తారు, మీరు అనుభవిస్తారు. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి. ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. పితామహ, సైనికులారా, పితామహుని శిరస్సుకు ఆధారం అవసరం ఉంది. వెళ్ళండి, తలగడ తీసుకురండి. వద్దు పుత్ర, వద్దు. ఇప్పుడు నాకు ఏ విధమైన సౌకర్యాలు అవసరం లేదు పుత్ర. అంతిమయాత్ర సమయంలో ఏ విధమైన సౌకర్యాలు అవసరం లేదు. సౌకర్యాల భారం ఎంత తక్కువైతే యాత్ర అంతగా సఫలమవుతుంది. పుత్ర, ఇప్పుడు నా శిరస్సుకు తలగడ కాదు, కొంచెం ఆధారం కావాలి. అర్జున, ఒక క్షత్రియునికి యుద్ధంలో బాణాలు ఆధారంగా లభిస్తే వాని మరణానంతరం వానికి స్వర్గం ప్రాప్తిస్తుంది. పితామహ, మీకు నేనెంతో బాధ కలిగించాను పితామహ. ఎంతో బాధించాను. మేము నేను అవమానించాను పితామహ. కానీ నా మనసులో మీ పట్ల గౌరవం తక్కువేమీ కాదు. మేము నేనెప్పుడూ హస్తినాపురికి ఛత్రం వంటి వారిని భావించాను పితామహ. ఆ ఛత్రం నిన్ను ఇంతకాలం ఆకాశమంత ఎత్తుకు ఎదగకుండా ఆపేసింది. ఈరోజు ఆ ఛత్రం వైదొలగింది. నా మనసులో నీ పట్ల ఎటువంటి క్రోధమూ లేదు. ఒకవేళ నీవు ఈరోజు నన్ను క్షమాపణ కోరితే నేను నిన్ను అవశ్యం క్షమిస్తాను పుత్ర. మీరు నన్ను క్షమించండి పితామహ. క్షమించండి పితామహ. నన్ను క్షమించి విజయం సాధించాలని ఆశీర్వదించండి పితామహ. ఆశీర్వదించండి. లేదు పుత్ర, నేను నిన్ను విజయం సాధించాలని ఆశీర్వదించలేను. ఎందుకంటే విజయం సాధించమని నేను యుధిష్ఠిరుని ఆశీర్వదించాను. ఇప్పుడు రాజకీయం చేయలేను, కానీ నా ఆశీర్వాదం పొందే హక్కు నీకు కూడా ఉంది పుత్ర. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నీ మరణ సమయంలో నీ ముఖంపై ఆనందం తాండవిస్తుంది పుత్ర. ఒకవేళ నీవు ధర్మబద్ధంగా ఆనందాన్ని పొందితే నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది. కానీ ఒకవేళ అధర్మబద్ధంగా నీవు ఆనందాన్ని పొందితే నీకు తప్పక నరకవాసం లభిస్తుంది. ఇప్పుడు నిర్ణయం నీవే తీసుకోవాలి పుత్రా.
పితామహ, మరణ సమయంలో కూడా మీరు పక్షపాతాన్ని త్యజించలేకపోతున్నారా? అంతిమ క్షణంలోనైనా నా పట్ల మీరు ఔదార్యం చూపిస్తారని నేను ఎంతగానో భ్రమపడ్డాను. కానీ లేదు, మీ మనసులో ఎప్పుడూ నా పట్ల కల్మషం నిండిపోయింది పితామహ. చూడండి పితామహ, సూర్యుడు ఇప్పుడు దక్షిణ దిశగా పయనిస్తున్నాడు. పెద్దలేమన్నారంటే ఉత్తర దిశగా పయనిస్తున్న సూర్యనారాయణుడు స్వర్గానికి తీసుకువెళ్తాడని, ఇక దక్షిణ దిశగా పయనిస్తున్న సూర్యనారాయణుడు జీవుణ్ణి నరకానికి తీసుకువెళ్తాడని. ఇదే మీకు దండన పితామహ, మీ పక్షపాతానికి దండన ఇది. మీరు నరక యాతనను అనుభవిస్తారు పితామహ, నరక యాతనను అనుభవిస్తారు, మీరు అనుభవిస్తారు. దుర్యోధన, ఎందుకు పితామహులను ఇలా నిందించావు నీవు? పితామహులను ఏ విధంగా శపించగలిగావు నీవు? వ్యర్థమైన మిథ్య ఇదంతా బావా భీమా. స్వర్గం నరకం మనిషి చేసే కర్మల వలన లభించేవి, సూర్యుని గతి వలన కాదు. సంప్రదాయాలను విడనాడి ధర్మం యొక్క వాస్తవిక స్వరూపాన్ని ఏ క్షణాన అయితే మహితాత్ములు భీష్ములు తెలుసుకున్నారో అప్పుడే స్వర్గంలో స్థానం సంపాదించుకున్నారు. కనుక అనవసరంగా దుఃఖించబోకు బావా భీమా. మీకు స్వచ్ఛంద మరణం అనే వరం ఉంది పితామహ. మీరు ఈ బాధ నుండి విముక్తులు కండి. లేదు పుత్ర, లేదు. బాధ అనేది మన ఆత్మకు గంగా స్నానంతో సమానమైంది పుత్ర. బాధ ఆత్మను శుద్ధి చేస్తుంది పుత్ర. మీరెవరు నా బాధ గురించి చింతించకండి. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇకపై ఈ అంబుల శయ్యపై శయనించి నేను అనుక్షణం నా మృత్యువుకై నిరీక్షిస్తుంటాను. జీవితంలో నేను చేసిన పనులన్నీ శరాలుగా మారి నా శరీరాన్ని బాధిస్తూ ఉంటాయి వాసుదేవా. ఈ విధంగానే లోకంలోని ప్రతి వృద్ధుడిని తాను చేసిన పనులు బాధిస్తూనే ఉంటాయి. ఎప్పుడు యుధిష్ఠిరునికి జ్ఞానం, భీమునికి న్యాయం, అర్జునునికి ప్రతిష్ఠ, నకులునికి సహదేవునికి సుఖము సంతోషము ప్రాప్తిస్తాయో
అప్పుడే నేను ఈ భౌతిక దేహాన్ని త్యజిస్తాను. ఎప్పుడు హస్తినాపురి సింహాసనంపై న్యాయం సామర్థ్యం రెండూ ఏకకాలంలో విరాజిల్లుతాయో అప్పుడే కురురాజ్య ప్రజలకు భూమిపై స్వర్గంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. ఆ సమయంలోనే నేను స్వర్గవాసాన్ని స్వీకరించగలను. ఇప్పుడు నేను ఏకాంతం కావాలనుకుంటున్నాను పాండుపుత్రులారా. నేను నా ఈ బాధను ఏకాంతంగా అనుభవించాలనుకుంటున్నాను. ఇక మీరందరూ బయలుదేరండి. ఇది నా ఆదేశం పుత్రులారా. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు. సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్. యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హరహర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు. హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారు అంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను, అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు. కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవునండి, మన అబౌట్ సెక్షన్ అవునండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు. నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలా మందికి రీచ్ అవుతుంది. మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలామందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.